పాటే ఇవన్నీ నశించిపోతాయంట, లయపరచబడతాయంట. కానీ దేవుని చిత్తము చేయవాడు హీ విల్ అబైడ్ ఫర్ ఎవర్, నిరంతరం ఉంటాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దృష్టిలో ఏంటి మీకు కనబడేది? మీరు ప్రేమించేది ఏంటి? ఆశపడేది ఏంటి? మీరు కోరేది ఏంటి? వాంఛించేది ఏంటి? చాలామంది అంటాం, ఒక్కసారి తప్పు చేశాను. ఒక్కసారి తప్పు చేసినోడికి రెండోసారి తప్పు చేస్తాను చాలా సులభం అంట. ఒక్కసారి అశ్లీలమైన దృశ్యాలు చూస్తాం ప్రారంభించినోడికి రెండోసారి చూస్తాం చాలా సులభం అంట. ఒక్కసారి ఒక వివాహ సంబంధాన్ని విడిచి అక్రమ సంబంధం పెట్టుకునేవాడికి రెండోసారి చేస్తాడనే దాంట్లో ఈజీ ఛాన్సెస్ అంట. ఒక్కసారి దొంగతనం చేసినోడు రెండోసారి దొంగతనం చేస్తాం సులభం అంట. ఒక్కసారి చంపినోడికి రెండోసారి చంపుతాం సులభం అంట. ఆల్వేస్ ద ఫస్ట్ టైం ఇస్ ద ఫియర్, స్కేర్, భయం. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ బ్యారియర్ కరెక్ట్గా ఉన్నంత వరకు, నీ లిమిటేషన్ జాగ్రత్తగా ఉన్నంత వరకు ఇట్ ఈస్ నాట్ ఈజీ దట్ డెవిల్ కెన్ టచ్ యూ. నా లిమిటేషన్స్ ఇది అన్న ఏరియాలో అపవాది నేను శోధిస్తాను చాలా తక్కువ. మరలా చెప్తున్నాను, ఎందులో అయితే నీ వీక్నెస్ నువ్వు కనపరుస్తున్నావో అందులోనే అపవాది నిన్ను శోధిస్తాడు. దేవుని వాటిలో చూస్తానండి, ప్రభు నేర్పిన ప్రార్థన మనం చూస్తాము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. శోధనలోకి తేక కీడు నుండి తప్పించేది ఎవరు? ప్రభు. శోధనలోకి తేక కీడు నుండి తప్పించేది ప్రభు. కానీ నువ్వు ఏది ఆశపడుతున్నావో అది నీ శోధన వస్తుంది, జాగ్రత్త. కొన్నిసార్లు ప్రభు శోధన అనుమతిస్తున్నాడు. కారణం ఏంటంటే నీకు పరీక్ష, నీలో టాలరెన్స్ ఎంత పెరిగింది. అది ప్రభు అనుమతించేది, అది నువ్వు పడిపోతావని కాదు. ఉదాహరణకి పేతురు విషయంలో చూస్తున్నాము, దేవుడు చెప్తాడు, యేసు ప్రభు చెప్తాడు, ఇదిగో అపవాది నిన్ను జల్లెడిస్తానికి, నిన్ను శోధిస్తానికి కోరున్నాడు, కానీ నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఆ శోధన నుండి నువ్వు వెళ్ళాలి, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు ఆ శోధన నుండి బయటకు వస్తావో నీ సహోదరుల్ని బలపరచు, స్ట్రెంగ్తెన్ దై బ్రదర్ అని ఉంటుంది. అంటే అది మేలు నిమిత్తమై, కీడు నిమిత్తమై కాదు. నువ్వు పాపం చేసి నువ్వు నాశనం అవ్వాలని కాదు, కానీ నువ్వు బలవంతుడు అవ్వాలని, నువ్వు ఇతరుల్ని ప్రోత్సాహపరిచి బలపరచాలని.